కంట్రోల్ చేయగలమా? అది ఎంతవరకు నిజం? మాటలతో మాయ చేసి మనం అనుకున్నది సాధించగలమా? అలాంటి విద్య ఏమైనా ఉంది అంటే ఉందనే చెప్తారు మన పూర్వీకులు. ఆ విద్య పేరే వశీకరణం. అసలు వశీకరణం అంటే ఏమిటి? ఆ విద్యను ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? చేతబడికి వశీకరణానికి గల తేడా ఏమిటి? ఇలాంటి వారిని విశేషాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడాన్ని ఉపయోగించే విద్యే వశీకరణం. దీన్ని పూర్వకాలంలో ఎక్కువగా నమ్మేవాళ్ళు. వశీకరణాన్ని ఇంగ్లీష్లో హిప్నోటిజం అని పిలుస్తారు. జీవితంలోని కొన్ని కష్టతరమైన సమస్యలను పరీక్షించుకోవడానికి పురాతన భారతదేశంలో వశీకరణాన్ని శక్తివంతమైన ఆచారంగా భావించేవాళ్ళు. వశీకరణాన్ని ఒక సులభమైన మార్గంగా ఎంచుకునేవారు. బుద్ధి బలంతోనో యుద్ధాలతో చేయలేని పనులను ఈ వశీకరణ విద్య ద్వారా అతి సులభంగా సాధించేవారు. అసలు చేతబడికి వశీకరణానికి గల తేడా ఏమిటంటే, చేతబడిలో మీకు కావలసిన వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవడానికి కొన్ని మంత్రాలు ఉపయోగిస్తారు. ఆ తర్వాత అతని ఆత్మను ఒక బొమ్మలోకి ఆవాహనం చేస్తారు. తర్వాత ఆ బొమ్మను ఏం చేస్తే అక్కడ ఆ మనిషి అదే చేస్తాడు. ఇది ఎక్కువగా మనిషిని హింసించడానికి చేస్తూ ఉంటారు. అయితే వశీకరణ పద్ధతిలో ఒక వ్యక్తిని ట్రాప్ చేసి అతని బ్రెయిన్ ను మన కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఒక్క పువ్వులు, క్లాత్, లవంగం వంటి వాటిని ఉపయోగించి వశీకరణం చేస్తారు. ఈ వశీకరణ పూజను మంత్ర తంత్రాలతో తాంత్రికుడు నిర్వహిస్తాడు. ఏ వ్యక్తినైతే తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటారో వాళ్ళ వస్తువులను, అంటే వాళ్ళ క్లాత్, హెయిర్, వాళ్ళకు సంబంధించిన ఏమైనా వస్తువులను సేకరిస్తారు. వశీకరణ మంత్రాన్ని తాంత్రికుడు చదివేటప్పుడు కొన్ని రకాల మూలికలు ఉపయోగిస్తారు. వాళ్ళు వాడే వనమూలికలు ఆ వ్యక్తి యొక్క శరీరం, మనస్సుపై ప్రభావం చూపి వనమూలికలై ఉంటాయి. ఆ మంత్రాలు, మూలికల ద్వారా ఆ వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విధానం ఒక వ్యక్తిపై విజయాన్ని సహాయపడుతుందా అంటే చాలా మంది ఈ వశీకరణ ప్రక్రియ ఉపయోగపడుతుందని నమ్ముతారు. అది కూడా తమ శత్రువులపై విజయాన్ని సాధించడానికి వశీకరణ ఉపయోగపడుతుందని భావిస్తారు. అయితే ఇలాంటి మూఢనమ్మకాలను సైన్స్ మాత్రం కొట్టిపారిస్తుంది. ఈ వశీకరణ విద్యపై బలమైన నమ్మకం ఉంది కానీ వశీకరణం నిజంగా పనిచేస్తుందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నిజంగా ఒక మనిషి మెదడును, ఆలోచనలను కంట్రోల్ చేయాలంటే న్యూరో రిసెప్టర్స్ అవసరం ఉంటుందని సైన్స్ చెప్తుంది. వశీకరణ సక్సెస్ రేట్ ఎంత అంటే ఈ వశీకరణ విద్యను నమ్మేవారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ వశీకరణ విద్య అనేది ఇంకా ఉందని చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.